ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు మీకు ఈ డిస్కషన్ ఎప్పుడైనా వచ్చిందా? వచ్చుంటే యూ విల్ రిలేట్ విత్ దిస్. అరే, నువ్వు రోజుకి 10 సిగరెట్లు తాగుతావు, నీకేమీ కాలేదు. నేను జస్ట్ ఒక సంవత్సరం నుంచి రోజుకి ఒక సిగరెట్ తాగుతాను అంతే, అయినా నాకు అంగస్తంభన వచ్చింది ఏంట్రా, లేదా అయినా నాకు ఫ్రీక్వెంట్గా దగ్గు వస్తూ ఉంటుంది ఏంట్రా అంటారు. ఫ్రెండ్స్, సిగరెట్ ఆర్ ధూమపానం అనేది ఎవరిని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలీదు. కంపారిజన్లు చేసుకుంటే చదువుల విషయంలో కానీ, ఫిట్నెస్ విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ ఏమైనా చేసుకున్నా పర్లేదు, కానీ ఇలాంటి విషయాల్లో కంపేర్లు చేసుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ఎఫెక్ట్ చేస్తుంది. అసలు సిగరెట్ రక్తనాళాలని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? రక్తనాళాల బ్లడ్ క్యారింగ్ కెపాసిటీని సిగరెట్ స్మోక్ ఎఫెక్ట్ చేస్తుంది. ఫ్రీక్వెంట్గా సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళల్లో రక్తనాళాలు కుంచుకుపోతాయి, అంటే వాటి లూమెన్, వాటిలో ఉండే గ్యాప్ తగ్గిపోతుంది అండ్ దాని బ్లడ్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో అంగస్తంభన విషయంలో అది ఎలా వస్తుందంటే, అంగం నుంచోవాలంటే కోరిక వచ్చినప్పుడు రక్తం వెళ్ళాలి, దానికి రక్తం సరఫరా అంగానికి బాగా ఉండాలి. సో ఫ్రీక్వెంట్గా స్మోక్ చేసే వాళ్ళలో, క్రానిక్ స్మోకర్స్లో రక్త ప్రసరణ సరిగ్గా రక్తనాళాల్లో లేకపోయేసరికి అంగానికి అవి కుంచుకుపోవడం వల్ల అంగస్తంభన వస్తుంది. సో ఫ్రెండ్స్, సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకి నాకు ఒకటే సూచన, మానేయండి. ఈ క్షణం నుంచి మానేద్దాం, కంకణం కట్టుకుందాం, హ్యాపీగా బతుకుదాం. నమస్కారం.